హలో నేను శేషరావు. అమెరికాకు సంబంధించినటువంటి బ్లూ బర్డ్ అనేటువంటి శాటిలైట్ దాన్ని మన రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. అదేంటి అనుకోవచ్చు. అవును, ఇస్రో సాంకేతిక పరిజ్ఞానం నాసా తోటి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. అందుకే అక్కడ తయారైనటువంటి బ్లూ బర్డ్ అనేటువంటి శాటిలైట్ని మన బాహుబలి రాకెట్ తీసుకెళ్ళబోతుంది ఆకాశంలోకి. అయితే ఇంత పెద్ద బరువు గల శాటిలైట్ని తీసుకెళ్ళటం అనేది ఇదే ఫస్ట్ ప్రయోగం ఇస్రోకి. ఇస్రో ఇవాళ రాకెట్ను ప్రయోగించబోతుంది. ఆ రాకెట్ ప్రయోగం విజయవంతం అయితే కనుక ఇది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందుతుంది ఇస్రో. దీన్నే బాహుబలి రాకెట్ అంటూ ఉన్నారు. బ్లూ బర్డ్ బాహుబలి అంటే బ్లూ బర్డ్ని తీసుకెళ్ళేటువంటి బాహుబలి రాకెట్ అని చెప్పి. ఇప్పటి వరకు అంత పెద్ద స్థాయిలో లేదు కాబట్టి దానికి బాహుబలి రాకెట్ అని పేరు పెట్టారు. సో ఇప్పుడు అమెరికా శాటిలైట్ని మన ఇస్రో ఆకాశానికి పంపిస్తుంది. దానికి సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఆర్టికల్ రూపంలో మనం తెలుసుకుందాం. రికార్డుపై బాహుబలి గురి. బ్లూ బర్డ్ బ్లాక్ 2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో నేడే LVM-3 M6 రాకెట్ ప్రయోగం. సో రాకెట్ పేరు ఏంటంటే LVM-3 M6 రాకెట్. దాంట్లో బ్లూ బర్డ్ బ్లాక్ 2 అనేటువంటి శాటిలైట్ని పంపిస్తున్నారు. అమెరికాలోని AST స్పేస్ సంస్థకు చెందిన 6400 కిలోల భారీ ఉపగ్రహంతో నింగిలోకి. సో అమెరికాకు సంబంధించినటువంటి AST స్పేస్ సంస్థకు చెందినటువంటి 6400 కిలోల భారీ శాటిలైట్ ఉపగ్రహం నింగిలోకి తీసుకెళ్తుంది. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగం ఇస్రోకి ఇదే తొలిసారి. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరో కీలక మైలురాయికి చేరువైంది. తన బాహుబలి రాకెట్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైంది. LVM-3 M6 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ 2ని కక్షలోకి చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం అంటే ఇవాళ ఉదయం ఈ వీడియో మనం తయారు చేసేటప్పటికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉదయం 8:54 చేపట్టే ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదిక కానుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన 24 గంటల కౌంట్ డౌన్ మంగళవారం ఉదయం 8:54 ప్రారంభమైంది. సో కౌంట్ డౌన్లో ఉంది. కౌంట్ డౌన్ పూర్తవగానే బుధవారం ఉదయం 8:54 నుంచి కరెక్ట్గా 8:54 6400 కిలోల బరువున్న బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని తీసుకుని LVM-3 M6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. 15 నిమిషాల్లో రాకెట్ 3 దశలు పూర్తి కాగానే లో ఎర్త్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇస్రో ఈ వాణిజ్య ప్రయోగాన్ని చేపడుతుంది. కాగా భారత్ భూభాగం నుంచి ఇస్రో రాకెట్ ద్వారా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చడం ఇదే తొలిసారి. అందుకే ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇప్పటి వరకు ఉన్న 4400 కిలోల ఉపగ్రహ ప్రయోగ రికార్డు మరుగున పడనుంది. ఇప్పుడు గతంలో 4400 కిలోల శాటిలైట్ని తీసుకెళ్ళింది. ఇప్పుడు 6400 కిలోల శాటిలైట్ని తీసుకెళ్తుంది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రోకి ఇది మరో కీలక మైలురాయి కాబోతుంది. మంగళవారం ప్రారంభమైన 24 గంటల కౌంట్ డౌన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ సమయంలోనే రాకెట్కు ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని పూర్తి చేసిన శాస్త్రవేత్తలు రాకెట్లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్, షార్ డైరెక్టర్ ES పద్మకుమార్ కౌంట్ డౌన్ ప్రక్రియను పరిశీలించారు. ఇస్రో పైన అందరి దృష్టి. బ్లూబర్డ్ ఉపగ్రహ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణ LVM-3 రాకెట్. దీన్ని ఇస్రో బాహుబలిగా పిలుస్తారు. ఇది 43.5 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువు ఉంటుంది. ఇది 4400 కిలోల బరువున్న భారీ పేలోడ్లను సైతం జియో సింక్రనైజ్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTOలోకి అలవోకగా మోసుకెళ్లగలదు. లో ఎర్త్ ఆర్బిట్లోకి మరింత బరువున్న పేలోడ్లను తీసుకెళ్లగలదు. ఇస్రోకి ఇది అత్యంత నమ్మదగిన రాకెట్. దీంతో చేపట్టిన గత 8 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వాటిలో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 కూడా ఉంది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇస్రో ఈ మిషన్ చేపడుతుంది.
భారత గడ్డపై నుంచి ఇంతటి బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని LVM-3 మోసుకెళ్తున్నందున ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా ఇస్రో పైన ఉంది. కాగా LVM-3 ద్వారా చేపడుతున్న 3వ వాణిజ్య ప్రయోగం ఇది. గతంలో OneWeb సంస్థకు చెందిన 2 వాణిజ్య ఉపగ్రహాలను ఈ రాకెట్ కక్షలోకి చేర్చింది. ఇంటర్నెట్ సేవల్లో విప్లవాత్మక మార్పులు. ఈ ప్రయోగం కోసం సిద్ధం చేసిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని అమెరికాలోని టెక్సాస్కు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లకు నేరుగా హైస్పీడ్ సెల్యులార్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడం కోసం దీన్ని రూపొందించారు. ఈ సంస్థ తయారు చేసిన గత బ్లూబర్డ్ ఉపగ్రహాల కంటే ఇది 3.5 రెట్లు పెద్దది. అలాగే వాటికంటే 10 రెట్లు అధిక సామర్థ్యంతో హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇంధనంతో కలిపి దీని బరువు 6400 కిలోలు ఉంటుంది. స్టార్ లింక్ లేదా OneWeb వంటి ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రొవైడర్ల మాదిరిగా కాకుండా దీనికి ప్రత్యేకమైన టెర్మినల్స్ లేదా యాంటెనాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లను నేరుగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడం దీని ప్రత్యేకత. డైరెక్ట్గా బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తుంది స్మార్ట్ ఫోన్లకి. ఎలాంటి డిష్లు అవసరం లేదు. అంటే టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ కాల్స్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కనెక్టివిటీలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని భావిస్తున్నారు. కాగా ఈ ప్రయోగం ఇస్రో దాని వాణిజ్య విభాగం NSIALకు అతిపెద్ద వాణిజ్య విజయం అయినప్పటికీ ఈ ఉపగ్రహం అందించే సేవలు భారత్లో అందుబాటులోకి రావు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను భారత్ అనుమతించదు. అంటే ఈ ఉపగ్రహం భారత భూభాగం నుంచే కక్షలోకి చేరినప్పటికీ దాని సేవలు భారతీయులకు అందమన్నమాట. ఇది కేవలం అమెరికాతో కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందం. అమెరికాలో నుండి ఒక ప్రైవేట్ కంపెనీతోటి కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందంలో భాగంగా మన బాహుబలి రాకెట్ ఉపగ్రహాన్ని అమెరికా ఉపగ్రహాన్ని తీసుకెళ్తుంది. అది భూకక్షలో ప్రవేశపెడుతుంది. కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ గమనిస్తున్నారు దాన్ని. సో ఇది విజయవంతమైతే కనుక మరిన్ని వాణిజ్యపరమైనటువంటి ప్రయోగాలు మన దేశానికి, మన ఇస్రోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో అనేక రికార్డులను సృష్టించింది ఇస్రో. చంద్రయాన్-3 లాంటివి కూడా ప్రయోగించి విజయవంతమైంది. అందుకే ఇప్పుడు అమెరికా ప్రైవేట్ కంపెనీలు భారత్లో ఉన్నటువంటి ఇస్రో ద్వారా భూకక్షలోకి శాటిలైట్లను పంపిస్తున్నారు. వాటి ద్వారా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ను అందించేటువంటి ప్రయోగం ఇది. అంటే మొబైల్స్కి డైరెక్ట్గా ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, టవర్స్ ద్వారా మనం ఫోన్లను మాట్లాడుతున్నాం, సిగ్నల్స్ ఇవన్నీ కూడా. సో ఈ టవర్స్ ఏమీ లేకుండా రాబోయేటువంటి రోజుల్లో జస్ట్ లైక్ స్టార్ లింక్, అలాగే స్టార్ లింక్ మాదిరిగానే ఎలాంటి లేకుండా మధ్యలో టవర్స్ ఏమి లేకుండా డైరెక్ట్గా బ్రాడ్బ్యాండ్ సేవలని మొబైల్స్కి అందజేసుకోవచ్చు. కాకపోతే స్టార్ లింక్ అన్నా కూడా పవర్ఫుల్ ఇది అందించబోతుంది. దాని ప్రయోగాన్ని భారత్కు అప్పచెప్పింది. భారత్ వంతు ఏంటంటే భూకక్షలోకి తీసుకెళ్ళి లాంచ్ చేయటం వరకే ఆ శాటిలైట్ని. దాని సేవలు మనకైతే అందవు. ఇది కేవలం ప్యూర్గా బిజినెస్ వ్యవహారంగా మనకి కనిపిస్తుంది. ఇది ప్రయోగం విజయవంతం అయినప్పటికీ మనకి కేవలం ఇస్రో రూపంలో వాణిజ్యపరంగా బెనిఫిట్ ఉంటుంది తప్పితే సేవల రూపంలో మనకైతే బెనిఫిట్ ఉండదు. అయినప్పటికీ ఇది విజయవంతం అయితే కనుక భారత్ ప్రపంచంలోనే ఒక ప్రయోగ క్షేత్రంగా ఇస్రో కనిపించబోతుంది. దీని మీద మీ కామెంట్ ఏంటో తెలియజేసి థ్యాంక్ యూ.